హలో గైస్, అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్ గా వ్లాగ్స్ రిలీజ్ చేసి చాలా డేస్ అయిపోయింది. అలాగో ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను పండగ వ్లాగ్ తీద్దాం అనుకొని తీస్తున్నా అనమాట. ప్రతి ఉగాదికి ప్రతి న్యూ ఇయర్ కి మా మమ్మీ ఒక విషయాన్ని అయితే నమ్మిద్ది అనమాట. ఈ రోజు ఎలా అయితే ఉంటారో సంవత్సరం మొత్తం అలాగే ఉంటారు అని అంటారు. సో మా మమ్మీ పొద్దున్నే బ్రహ్మముహూర్తం టైంకే నిద్ర లేపింది. అలా రెడీ అయి రాగానే ఇంకా మ్యాంగోస్ ఇచ్చింది తురమడానికి. ఇంకా మేము ప్రతి ఉగాదికి ఫస్ట్ మ్యాంగోస్ తింటాం అనమాట. మామిడికాయ పులిహార కోసం ఇలా తురుము కొంచెం పొడుగ్గా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటది. సో తురిమే ప్లేట్ కొంచెం పెద్ద హోల్స్ ఉండేది తీసుకున్నాను. అలా వర్క్ చేసేటప్పుడే నేను మాట్లాడదామని ట్రై చేస్తాను, బట్ చుట్టూ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కొంచెం వాయిస్ ఓవరే బెటర్ అనిపిస్తుంది నాకు. ఈ కళాఖండాన్ని వేసింది నేనే అనమాట. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇంకా పండగ కదా, మా అమ్మ రకరకాల వంటలు చేస్తా ఉంటది. ఇంకా ఒక పక్కన పొంగల్ పెట్టింది, ఇంకా పూర్ణాల కోసం రెడీ చేసింది. చాలా మంది ఉగాదికి బొబ్బట్లు వేసుకుంటారంట. మేమైతే ఉగాది రోజు పూర్ణాలు వేసుకుంటాము, ఇంకా నెక్స్ట్ డే బొబ్బట్లు వేసుకుంటాము. ఇంకా గారెలని పచ్చళ్ళని అమ్మ ఈ ప్రిపరేషన్స్ లో ఉంది. ఇంకా నేనైతే దేవుడి గుడి సర్దుతున్నాను. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, చాలా మంది వ్లాగ్స్ కోసం చేస్తున్నానేమో అని అనుకొని కమెంట్స్ చేస్తారు. అలా ఏం కాదు, ఇంకా పండగలప్పుడు ఇలాగే ఉంటది అనమాట మా ఇంట్లో సిచ్యువేషన్స్. ఆ రోజు సండే కాబట్టి ఇంకా మా నాన్న నగర సంకీర్తనకు అయితే వెళ్ళారు. నగర సంకీర్తన అంటే కూడా మీకు తెలిసే ఉంటది, ప్రీవియస్ వీడియోస్ కనుక చూసి ఉంటే. మీకు ఎప్పుడు మా షాప్ చూపించలేదు కదా, ఈరోజు తీసుకెళ్తాను మీ అందరినీ. మా డాడీ వచ్చి నన్ను తీసుకెళ్తున్నారనమాట. మా షాప్లో కూడా పూజ చేయాలి కాబట్టి. మా షాప్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మా షాప్ వచ్చేసి టెక్స్టైల్స్ షాప్ అనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఓన్లీ జెంట్స్ ఐటమ్స్, అంటే జెంట్స్ క్లోతింగ్కి సంబంధించిన ప్యాంట్స్, షర్ట్స్, ఇంకా జెంట్స్ ఇన్నర్ వేర్స్, లుంగీస్, టవల్స్, దుప్పట్లు, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే అమ్ముతాము. మా షాప్ స్పెషాలిటీ ఏంటంటే కట్ పీసెస్ అనమాట. చాలా మంది కట్ పీసెస్ కోసం వస్తూ ఉంటారు. ఇంకా డాడీ 365 days కొత్త స్టాక్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే గనక ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే రిటర్న్ వెళ్తారు, ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారనమాట. సో డోంట్ మిస్ టు విజిట్ అవర్ షాప్ ఎట్ సత్తెనపల్లి. ఇంకా మేమైతే షాప్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని పూలు కట్టేసి ఇంటికైతే వెళ్ళాము. ఎందుకంటే ఇంట్లో కూడా పూజ చేయాలి డాడీయే. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చడితో పాటు కొన్ని ప్రసాదాలు కూడా చేసి రెడీగా పెట్టేసింది అనమాట. ప్రతి ఉగాదికి మా డాడీ దస్త్రం పెట్టుకొని పూజ చేస్తారు. హంసవాహనమెక్కి అమ్మ తరలిరాగా అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఇంకా చెప్పాలంటే మా డాడీకి భక్తి పాటలన్నా దైవ కార్యక్రమాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో ఎక్కువ అలాంటి వాటికి వెళ్తూ ఉంటారు. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇట్స్ టైమ్ టు ఈట్ ప్రసాదాలు. అసలు మార్నింగ్ నుంచి ఏం తినకుండా డైరెక్ట్ లంచ్ అన్నమాట. అసలే మా మమ్మీ చాలా బాగా వంటలు చేస్తది. ఇంకా పొంగల్ అయితే నా ఫేవరెట్ అన్నిట్లో. ఇంకా ఫుల్ లాగిచ్చేసాను నేనైతే. ఉగాదికి మీరేమేం వంటలు చేసుకుంటారో కూడా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ పూజ చేస్తాము, మేము నైట్ టెంపుల్ కి వెళ్తాము. నైట్ టైమ్స్ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చెప్తారనమాట మా ఊర్లో. అంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఇయర్ అని చెప్పి
చెప్తారు అండ్ వెదర్ కండిషన్స్ అండ్ తిథులు అన్నీ చూసి చెప్తూ ఉంటారు. అది వింటే చాలా మంచిది అంటారు. మేమైతే కంప్లీట్గా వినలేదు, ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. ఆ క్లిప్స్ అయితే లేవు నా దగ్గర. ఇంకా పండగ రోజు టెంపుల్ అంటే అందరూ వస్తూ ఉంటారు. మేమైతే చాలా మందిని కలుసుకున్నాము. కొత్త జంట కూడా వచ్చింది చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళు. ఇంకా ఫైనల్ గా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మీ ఇయర్ మొత్తం చాలా బాగా జరగాలి, అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే వ్లాగ్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.